మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నతాధికారులు అప్రమత్తం చేసిన గోకవరం పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకోలేకపోయారు. కొవ్వూరు నుంచి బైక్ పై గోకవరం వైపు వస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశించారు. దీంతో నిందితులను పట్టుకోవడానికి 8 మంది పోలీసులు రోడ్డుపై కాపలా కాశారు. అయితే బైక్ పై వేగంగా వస్తున్న చైన్ స్నాచర్లను మాత్రం అదుపు చేయలేక వదిలేశారు. ఈ ఘటన సీసీ ఫుటేజ్లో రికార్డైంది. ఒరిస్సాకు చెందిన ఇద్దరు దుండగుల్లో ఒకరు హెల్మెట్, మరొకరు మంకీ క్యాప్ ధరించి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారు. రోడ్లపై ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలో బంగారు వస్తువులను దోచుకెళ్తున్నారు. 3 నెలల క్రితం ఇదే విధంగా చైన్ స్నాచర్లు దొంగతనాలు చేసి ఏ రూట్లో వెళ్లిపోతున్నారో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. పోలీసులు ఇదే విధంగా కొవ్వూరులోని 2 వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు మహిళల మెడలో నుంచి 52 గ్రాముల బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారని తెలిపారు. దీంతో అన్ని ప్రాంతాల్లో పోలీసులను అలర్ట్ చేశారు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. అయితే గోకవరం వద్ద చేతికి చిక్కిన దొంగలను పట్టుకోవడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వదిలేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తారు.